ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, మీకు కర్రీ చేయడానికి ఓపిక లేనప్పుడు ఏం చేయాలి అని ఆలోచించకుండా ఇలా రైస్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో అస్సలు లేట్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. ప్రాసెస్ మొత్తం అయితే ఇప్పుడు చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ మెయిన్గా కావాల్సినవి అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న సైజు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా కరివేపాకు కొంచెం తీసుకున్నాను. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మనకి రైస్ని బట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. అంటే మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో అనే దాన్ని బట్టి అయితే ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు అయితే వేసేసినాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. తొందరగా ఫ్రై అయిపోతాయి అండ్ మనం తింటున్నప్పుడు క్రిస్పీగా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అండ్ పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే ఈ రెండింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి పల్లీలు అయితే వేసుకుంటున్నాను. పల్లీలు అనేది మన ఇష్టము. మీకు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, కొంచెం కావాలనుకుంటే కొంచెం వేసుకోండి. నేనైతే నార్మల్గా అయితే వేసేసినాను రైస్ని బట్టి. సో వీటిని కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి పల్లీలు పప్పులు అనేది క్రిస్పీగా అయిపోవాలన్నమాట. ఆ విధంగా అయ్యే వరకు అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఆనియన్ అయితే కలర్ చేంజ్ అయిపోయింది, మీకు తెలుస్తుంది కదా. తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకు అయితే వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసినాను. తర్వాత వచ్చేసి రుచికి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసినాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను వచ్చేసి రైస్లో కూడా సాల్ట్ వేస్తాను అనమాట. అందుకోసమని కొంచెమే వేసాను. మీరు ఎవరైనా రైస్లో సాల్ట్ వేయకపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి. రైస్లో సాల్ట్ వేసినట్టయితే కొంచెం తక్కువ వేసుకోండి. మళ్ళీ రెండిట్లో వేసిరంటే ఎక్కువైపోతుంది సాల్ట్ అనేది, అప్పుడు తినలేము. అందుకే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనం ఉప్పు కారం వేసాం కదా, అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే తెలిసింది కదా, మంచి కలర్ అయితే వచ్చేసింది. ఈ కలర్ వచ్చే వరకు నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి కొంచెం ధనియా పౌడర్, ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా జీరా పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. అంటే జీలకర్ర పౌడర్ అయితే వేస్తున్నాను. వీటిని కూడా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి ఒకవేళ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే వేసినాను. కొంచెం సాస్ ఉంటే సాస్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నేనైతే ఇక్కడ సాస్ ఏం యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉన్నట్టయితే కొద్దిగా సాస్ వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీటన్నింటినీ ఈ విధంగా మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనకైతే ఇది పోపు అయితే రెడీ అయిపోయింది. మనం ముందుగా వండి పక్కన పెట్టుకున్న అన్నాన్ని అయితే ఇప్పుడు దీంట్లోకి వేసేసి కలిపేసుకుందాము. మీకు ఒకవేళ పొద్దున మిగిలిపోయిన అన్నం ఉన్నా కానీ, లేదంటే నైట్ వండింది మిగిలిపోయింది ఉన్నా కూడా ఈ విధంగా చేసేసుకుంటే ఈజీగా తినేసేయచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో అయితే నాతో తెలియచేయండి. ఈ వైట్ రైస్ కనిపించకుండా మొత్తం కలిసే వరకు అయితే నీట్గా కలిపేసుకోవాలి. మంచి కలర్ఫుల్గా ఉంటుంది. దీని పక్కన ఆనియన్ పెట్టేసుకొని కొంచెం లెమన్ పిండేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగలనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దానివల్ల ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఫాస్ట్గా అయితే చూసేయచ్చు అనమాట. అంతే, చాలా సింపుల్గా మనకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దీని పక్కన ఒక ఉల్లిపాయ, ఒక లెమన్ వేసేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే మనం ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే రెడీ చేసేసుకున్నాము. మీకు కూడా నచ్చింది అనేసి అయితే అనుకుంటున్నాను. నచ్చిందా లేదా ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి.